Hello all, welcome to Bundy Let's Talk. Thanks for watching my channel. ఈ ఛానల్ ఎవరైతే చూస్తూ ఈ ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఇంకా ఈ వీడియో ఎవరికైతే కాంటెంట్ నచ్చుతుందో వాళ్ళందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కాంటెంట్ ఏంటంటే కన్నా ఈరోజు దాదాపు మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూశాను నేను రీసెంట్గా. ఈ ఆర్టికల్ నేను సైడ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఆర్టికల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎండ్ వరకు చూస్తేనే నా వ్యూ అర్థమవుతుంది, నా పర్స్పెక్టివ్ మీకు క్లియర్గా రీచ్ అవుతుంది. ఏంటంటే కన్నా మీరు చూసినారనుకో, వచ్చేసి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాంటెంట్. ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక ఏఎంసీ ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. ఏఎంసీ అంటే కన్నా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే కన్నా ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ నిప్పాన్ అయితేనేమి, క్వాంట్ అయితేనేమి, యాక్సిస్ అయితేనేమి, నవి అయితేనేమి, తర్వాత వచ్చేసి టాటా అయితేనేమి, ఇట్లాగా ఈ చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ వచ్చేసి మనము ఏఎంసీస్ అంటాం అన్నమాట. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే ఒక అసెట్ను వాళ్ళు తీసుకొని ఆ అసెట్ని మేనేజ్ చేస్తారు కాబట్టి దాంట్లో వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు అనమాట. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి సంబంధించి ఒక కంపెనీ ఏదైతే ఉందో, ఈ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ నిప్పాన్ వచ్చేసి వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ని రన్ చేస్తూ ఉన్నారు, చాలా కాలం నుంచి రన్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి నిప్పాన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్ అనమాట. నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అంటే నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే కనుక దీంట్లో ఉన్నటువంటి సెబీ రూల్స్ ప్రకారము మనం వచ్చేసి సపోజ్ 100 రూపాయలు ఇప్పుడు వచ్చేసి ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో ఈ కంపెనీస్లో, ఈ నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఈ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో 100 రూపాయలు కన్నా మనం ఇన్వెస్ట్ చేస్తే కన్నా దాంట్లో వచ్చేసి 65 రూపాయలు వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారము, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ రూల్స్ ప్రకారము దాదాపు 251 కంపెనీ నుంచి 500 వరకు కంపెనీలు మార్కెట్ క్యాప్ ప్రకారము దాదాపు మీరు కన్నా లిస్టెడ్ కంపెనీస్ కన్నా తీసుకున్నారనుకో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారము 251 కంపెనీ నుంచి 500 వరకు ఏవైతే కంపెనీలు ఉంటాయో ఈ కంపెనీలు అన్నీ వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు అనమాట. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఏ కంపెనీలోనైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసేటువంటి 100 రూపాయల్లో 65 రూపాయలు వచ్చేసి స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 35 రూపాయలు వచ్చేసి ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. తనకు వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు, తను ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఇది వచ్చేసి సెబీ రూల్ అనమాట. దీంట్లో భాగంగానే నేను చూసినటువంటి ఒక ఆర్టికల్ నన్ను మెస్మరైజ్ చేసింది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. ఇది మీరు చూడండి. దాదాపు ఇది నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్లో సపోజు ఒక ఇన్వెస్టర్, లెటర్సే ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ వచ్చేసి నెలకు వచ్చేసి ఈ ఫండ్లో 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు అనుకోండి. దాదాపు 2014 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు నెలకు ఒక వ్యక్తి 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వస్తే దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో తన ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి అమౌంట్ వచ్చేసి 18 లక్షలు పెడతాడనమాట. అంటే సంవత్సరానికి వచ్చేసి దాదాపు అప్రాక్సిమేట్గా 1,80,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 10 ఏళ్ళకి వచ్చేసి 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ మొత్తం 2014 నుంచి ఒక నార్మల్ సాధారణ ఎంప్లాయీ ఈ నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కన్నా ఇన్వెస్ట్మెంట్ కన్నా చేసుకుంటూ వచ్చినట్టే కన్నా లాస్ట్ 10 ఏళ్ల కాలంలో ఈ నిప్పాన్ స్మాల్ క్యాప్ ఇండియా ఫండ్ గ్రోత్ ఎలాగుందంటే చూడండి, అత్యంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 10 ఏళ్లలో సిఏజిఆర్ వచ్చేసి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సిఏజిఆర్ అంటారు ఈ మార్కెట్ టర్మినాలజీ ప్రకారము, సంవత్సరానికి వచ్చేసి దాదాపు 2 రూపాయల వడ్డీ డెవలప్ చేసింది. అంటే దాదాపు 24% ఇంట్రెస్ట్ ఇస్తూ వస్తుంది ప్రతి ఒక్క సంవత్సరం యావరేజ్గా. లాస్ట్ 10 ఏళ్లలో
యావరేజ్గా 24% ప్రాఫిట్ డెలివరీ చేస్తూ వస్తుంది వీళ్ళ ఇన్వెస్టర్స్కి. దాంట్లో చూసుకుంటారనుకో, మనం దాదాపు ఈ 10 ఏళ్లలో ఈ వ్యక్తి ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 18 లక్షలు అయితే తనకు వచ్చినటువంటి ప్రాఫిట్ అప్రాక్సిమేట్గా 54 లక్షల చిల్లర వచ్చింది. టోటల్ దాదాపు 76 లక్షల రూపాయలు మొత్తం తన వాల్యూ రీచ్ అయింది. తను పెట్టినటువంటి అమౌంట్ మంత్లీ తను పెడతా వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 15,000 రూపాయలు పెట్టుకుంటూ వస్తే ఆ అమౌంట్ కాస్త దాదాపు అప్రాక్సిమేట్గా 76 లక్షలకు రీచ్ అయింది 10 ఏళ్ళలో, అంటే 2024కి 10 ఏళ్ళ కాల పీరియడ్లో. ఇంకా అద్భుతం ఏం జరుగుతుందంటే, నేను చెప్తా ఉన్నది ఏంటంటే, నెక్స్ట్ 10 ఏళ్ళు ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తారో వాళ్ళు అద్భుతాన్ని చూడబోతారనమాట. ఎందుకంటే మీరు చూడండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది ఇక్కడ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ టైం మనం ఇన్వెస్ట్మెంట్గా ఉంటే ఒక ఇన్వెస్టర్గా ఉంటే అద్భుతాలు జరిగేటటువంటి అవకాశం ఉంది మార్కెట్లో. మీరు చూడండి, దాదాపు ఇదే వ్యక్తి ఈ 10 ఏళ్లతోనే ఆపకోకుండా నెక్స్ట్ 2024 నుంచి 2034 వరకు నెక్స్ట్ 10 ఏళ్ల పాటు ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతే తను టోటల్ 20 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2034 వరకు 20 ఏళ్ల కాల పరిమితిలో తను పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 36 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. నెలకు 15,000 రూపాయల చొప్పున 36 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు ఊహించుకోండి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఈ డబ్బులు. 20 ఏళ్ల కాల పరిమితిలో 2034కి వచ్చేసి ఆ అమౌంట్ వచ్చేసి దాదాపు 8.8 కోట్లకు రీచ్ అవుతుంది. తను పెట్టినటువంటి నెల 15,000 రూపాయలు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ 20 ఏళ్ల కాల పరిమితిలో తనకున్నటువంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ప్రకారము చాలా పేషెన్సీగా లాంగ్ టర్మ్ వ్యూలో పెట్టుకొని తను పేషెంట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతే కన్నా పేషెన్స్గా వచ్చేసి దాదాపు 20 ఏళ్ల కాల పరిమితిలో 2034 కల్లా దాదాపు 8.8 కోట్లకు రీచ్ అవుతుంది. మీరు ఊహించండి, ఇది వచ్చేసి మనం ప్రిడిక్ట్ చేసేది జస్ట్ ఓన్లీ 24%తో. సపోజ్ ఇఫ్ ఇట్ మే బికమ్ 30% ఆల్సో, సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ ఆల్మోస్ట్ కొన్ని ఫండ్స్ వచ్చేసి దాదాపు 29% కూడా డెలివర్ చేసినట్టుంది కొన్ని ఫండ్స్. ఇట్లాగానే 29% కన్నా డెలివర్ చేస్తే కానీ ఇట్ మే బికమ్ ఆల్మోస్ట్ 17-18 crores ఆల్సో. కాబట్టి మనకేమర్థమవుతుందంటే కన్నా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే కన్నా మీరు లాంగ్ రన్లో దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మనం కన్నా మార్కెట్లో కన్నా 30 ఏళ్ళు కన్నా మన మార్కెట్లో కన్నా కొనసాగితే కన్నా అద్భుతమైన ఫలితాలు చూసేటటువంటి అవకాశం ఉంది. 20 ఏళ్ళు ఫస్ట్ 15 ఏళ్ళ పాటు మనకేం పెద్ద ప్రాఫిట్స్ కనపడవు. తర్వాత 15 ఏళ్ళు దాటినప్పటి నుంచి 20 ఏళ్ళకి, 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు, 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది మీరు కన్నా చూసినారనుకో, మొత్తం మీరు కన్నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ కన్నా చూసినారనుకో, వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ తను 13 ఏళ్ళ వయసులో తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి తమను 94 ఏళ్ళు, అంటే అప్రాక్సిమేట్గా 80 ఏళ్ళు తన మార్కెట్లో ఉన్నాడు. 80 ఏళ్ళు తను మార్కెట్లో ఉండి తను దాదాపు 50 ఏళ్ళ వయసు వచ్చేసరికి తనకు బిలియనీర్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు తన ఆస్తి దాదాపు 150 బిలియన్ యూఎస్టీ ఉన్నట్టుంది. అప్రాక్సిమేట్గా 150 బిలియన్ యూఎస్టీ ఉన్నట్టుంది తనది. చూసుకున్నానుకో ఈ రేంజ్లో తను ఎర్న్ చేయడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ ద్వారా లాంగ్ టర్మ్ స్టేయింగ్ ఇన్ ద మార్కెట్, ఓన్లీ వాల్యూ ఇన్వెస్ట్మెంట్, తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా అద్భుతంగా వర్క్ అయినాయి తన జీవితంలో, వారన్ బఫెట్ లైఫ్లో. కాబట్టి నా సజెషన్ ఏంటంటే వ్యూవర్స్కి కానీ లేదంటే కన్నా మార్కెట్ ఇన్వెస్టర్స్ కానీ బీ పేషెంట్, వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. You will generate a lot of profits and a lot of money you will generate from the market. It's depending upon the only patience. Overnight nobody can generate anything. If anybody generate also, it will collapse after some time. Be patient, wait for long term, generate wealth over a period of time. Over a night nothing is going to generate. This is my sincere suggestion for the newcomers and whoever having already experienced and have some damage in the market. Be patient and learn slowly, and growth also expect slowly. This is my sincere suggestion for the viewers. Thanks for watching so far. Have a nice day.